अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాం. అందులోని భాగంగా ఈనాటి పాఠం కాబోయే వధువును చూడటం. వివాహానికి ముందు వధువును చూడటం ధర్మసమ్మతమే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు తెలిపారు. మీలో ఎవరైనా వివాహం చేసుకోదలిస్తే కాబోయే వధువును వీలైతే ఒకసారి చూసుకోండి. అబూ దావూద్, హసన్. దైనందిన కుటుంబ జీవితంలో వాటంతటా అవే బహిర్గతమయ్యే అవయవాలు అంటే ముఖం, చేతులు తప్ప కాబోయే వధువు ఇతర శరీర అవయవాలను చూడరాదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం: నేనుండగానే ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తాను ఒక అన్సార్ వనితను నికాహ్ చేసుకుంటున్నానని చెప్పాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, వెళ్ళి ఒకసారి ఆమెను చూసుకో, అన్సార్ వనితలలో ఏదో ఒక వెలితి ఉంటుంది అన్నారు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. అంటే ఏదో ఒక వెలితి అంటే ఏదో ఒక చిన్న లోపం. పరాయి స్త్రీని ఏకాంతంలో కలుసుకోవటం, ఆమెతో ఊసులాడటం, కాలక్షేపం చేయటం తగదు. ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: స్త్రీలను ఏకాంతంలో కలుసుకోకండి. అప్పుడు ఒక అన్సార్ వ్యక్తి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరిది గురించి ఏమని ఆజ్ఞాపించబడింది అని అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, అతనైతే ప్రాణ సంకటమే అంటే మృత్యువే అన్నారు. బుఖారీ. వివరణ: అరబీ భాషలో హము, మరిది అనే పదం భర్త సమీప బంధువులందరికీ వర్తిస్తుంది. ఉదాహరణకు భర్త సొంత అన్నదమ్ములు, పినతండ్రుల కుమారులు, మేనమామ కొడుకులు, మేనత్త కొడుకులు మొదలైనవారు. ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు కథనం: మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: మూడో వానిగా శైతాన్ లేకుండా ఏ ఒక్క ఆడది, ఏ ఒక్క మగవాడు ఇద్దరూ ఒక చోట చేరరు. తిర్మిజీ. మిత్రులారా, మనము పెళ్లికి ముందు వధువును చూడటం అనే పాఠంలో ఉన్నాము. పరాయి స్త్రీతో కరచాలనం చెయ్యరాదు. ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి ఎప్పుడూ పరాయి స్త్రీ చేతిని తాకలేదు. అంటే ఏ పరాయి స్త్రీ చేతిని తాకలేదు. స్త్రీలు ఇస్లాం స్వీకరించి ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూజువాణిగానే ప్రమాణ స్వీకారం చేయించేవారు. ఆ సందర్భంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, వెళ్ళండి, నేను మీ నుండి ప్రమాణం తీసుకున్నాను అని చెప్పేవారు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. అతివలు అలంకరించుకొని పరాయి పురుషుల ముందుకు వస్తే అలజడి సృష్టించటం శైతాన్కు అతి తేలిక, అంటే చాలా సులువు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అతివ అశాంతం ఆచ్ఛాదనే. ఆమె బయటకు వచ్చిందంటే చాలు, శైతాను ఆమెను అతిలోక సుందరిగా చూపిస్తాడు. తిర్మిజీ, సహీ. అంటే ఆడవాళ్ళు, అమ్మాయిలు ఎవరైనా సరే అలంకరించుకొని పురుషుల ముందుకు రాకూడదు. అలంకరించుకొని బుర్ఖా వేసుకొని తన అలంకరణ పురుషుల ముందు ప్రదర్శించకూడదు. మిత్రులారా, మనము ఈనాడు పెళ్లికి ముందు వధువును చూడటం అనే పాఠం నేర్చుకున్నాం. మీరు అవి ఏకత్వానికి సంబంధించిన
పాఠాలైనా, నికాకు సంబంధించిన పాఠాలైనా, పరిశుభ్రతకు చెందిన పాఠాలైనా మనము గమనించాలి. చూసారా, ఇస్లాం ధర్మం ప్రతి ఒక్క విషయాన్ని, ఆ విషయం, ఆ మాట ఏ రంగానికి చెందినదైనా దాన్ని మనకు తెలుపుతుంది. ఇంకా దాని ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం కూడా మనకు తెలుపుతుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణ ధర్మం, ఖురాన్ హదీసుల ధర్మం, ఖురాన్ మరియు సున్నతుల ధర్మం, అల్లాహ్ ఆదేశాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలు ఉన్న ఈ ధర్మం పరిపూర్ణ ధర్మం. అందువల్ల మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి, ఖురాన్ హదీసుల విద్య నేర్చుకోవాలి, ఖురాన్ సున్నతుల విద్య నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడం ఎంతో అదృష్టం. ఇది నేర్చుకొని దీని ప్రకారం జీవించి దీన్ని ఇతరులకు అందజేస్తే అది ఎంత పుణ్యం అంటే అటువంటి వ్యక్తి తీర్పు దినమనాడు ఇన్షా అల్లాహ్ సాఫల్యం పొందుతాడు, అంటే స్వర్గంలోనికి ప్రవేశింపజేయబడతాడు. అల్లాహ్ తాలా మనందరికీ ఈ భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.